ఆ పిల్ల తండ్రికి నీకు అక్రమ సంబంధం ఉందని, దానికి ఆ అమ్మాయి అడ్డంగా ఉందని, అందుకే ఆ అమ్మాయి నువ్వే చంపావని వత్సల వాళ్ళ నాన్న అన్నయ్య కంప్లైంట్ ఇచ్చారు. శుద్ధ అబద్ధం సార్. నా కూతుర్ని తన సొంత కూతురుగా చూసుకుంది. కన్న కూతురు తన మీద కన్నా ఈవిడ మీద ప్రేమ పెంచుకుందన్న ఈర్ష్యతో వాళ్ళు కావాలనే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. నాకు తెలుసు సార్, నా కూతురు చనిపోయి ఉండదు. తనెక్కడో తప్పిపోయి ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మిస్టర్ మురళి, ఆధారం లేకుండా మేమేమీ మాట్లాడాం. కానిస్టేబుల్. ఎస్ సార్. అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్ ఇదే కదా? అవును. ఆ అమ్మాయి చేతికి వేసుకున్న గాజులు ఇవేగా? అవును. ఇవి ఆ అమ్మాయి వేసుకున్న షూసేగా? ఈ 3 సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళకి దొరికాయి. కాదు, నేను కాదు. శారద చావలేదు, చావలేదు. శారద మీద నేనెంత తనని నేను లేదు మురళి, నేను చెప్పలేదు. నేను నీ కూతుర్ని. నన్ను నమ్ము మురళి, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను మురళినొచ్చాను. నా మొహం నువ్వు ఎందుకు చూడటం లేదో నాకు అర్థమైంది. గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళు నీచంగా చూడటానికి ఇతను కారణమయ్యాడని. విశ్వాసం లేని ఈ మనిషి మొహం చూడటానికి అసహ్యమేసే కదూ నన్ను చూడటం లేదు. లేదు మురళి, లేదు. నీకు విశ్వాసం లేదని నేనొక్కదాన్నే కాదు, ఈ లోకంలో పుట్టిన పక్షి పురుగు నుంచి మృగం మనుషుల వరకు ఎవరూ చెప్పలేరు. అవసరం తీరిన తర్వాత వాళ్ళని మర్చిపోయే ఈ కాలంలో మీ కృషితో, మీ సామర్థ్యంతో పైకొచ్చారే. మీ అంతస్తు కారణం నేనిచ్చిన కుట్టు మిషన్ని అనుకుని మీ జీవితాన్ని నాకు పంచాలనుకున్నారే. ఆ ఒక్కటి చాలదా? నేను మిమ్మల్ని అనుమానిస్తానా? నా మీద మీరు పెంచుకుంది ప్రేమైతే మీ మీద నేను పెంచుకుంది భక్తి. పొరపాటున వత్సల సందేహపడచ్చు, కానీ దేవుడు సందేహపడతాడా? నా మర్యాదని కాపాడుకోవడం కోసం మీ ఇంట్లోకి వచ్చి మీ సంతోషాన్ని చెడగొట్టిందే కాక ఇప్పుడు మీ కూతురు దూరం అవడానికి కారణమయ్యాను. ఆ తప్పు చేశానని మీ ముందు నిలబట్టడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. మురళి, ఇప్పటి వరకు నిన్నే సాయం నేను అడగలేదు. ఇవాళ చెయ్యెత్తి మొక్కు తొడుగుతున్నా, చేస్తావా? తెలుసు, నీకు జామీన్ ఇప్పించాలి, నిరపరాధిగా నిరూపించాలి, అంతే కదా? వాటికి నేను ఏర్పాట్లు చేసే వచ్చాను. కాదు మురళి, కాదు. నేను కోరేది ఈ జైలు నుంచి విడుదల కాదు, నా మనసులో ఉన్న బాధ నుంచి విడుదల. మురళి, నేను నీ భార్యను చూడాలి, తీసుకొస్తావా? ఇంత జరగడానికి కారణం అదే. అటువంటి దాని మొహం నేను చూడాలా? లేదు మురళి, ఆడవాడలా భయపడేది కాదు. అవసరం వస్తే భద్రకాళిలా అవుతుంది. నీ భార్యకు అనుమానం వచ్చేట్టు చేసింది నా తప్పే. అందుకోసం నేను తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ కూతురు. నీ కూతురు ప్రాణాలతో ఉంటే అదే చాలు. ఇంట్లో మటుకే కాదు, ఈ లోకాన్ని విడిచి వెళతాను. ఈ ఒక్క మాట విను మురళి, దయచేసి నా కోరిక తీర్చు.